హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' ఏడో భాగం వినండి. నిన్నటి ఎపిసోడ్లో లోపలికి రా 2 పెగ్గులు వేసి మాట్లాడుకుందాం అన్నాడు కదా, అతనెవరో ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంతకుముందు పిల్లాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆదిత్యకి అతని మాటలు వింటే. 2 పెగ్గులు వేసాయన్నా బాధలన్నీ పోతాయి. ఆ పిల్లాడు కళ్ళ ముందు కనిపించి చెప్పినట్టయింది. వెంటనే చిన్న చిరునవ్వు వచ్చింది అతని పెదవులపై. నాకు అలవాటు లేదు అన్నాడు అతన్ని చూస్తూ ఆదిత్య. ఏది అలవాటు ఉందన్నా? ఇప్పటి వరకు జైలుకి వెళ్ళడం అలవాటు ఉందా? వెళ్ళావుగా. అలా మన లైఫ్లోకి ఏదో ఒకటి వచ్చి చేరుతూనే ఉంటాయి, కొన్ని పోతుంటాయి. లోపలికి రా చెప్తాను అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరు. కూర్చున్నవాడు లేచి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చున్నాడు. నా పేరు వికాస్. నాకు నువ్వు బాగా తెలుసు, కానీ నీకు నేను తెలీదు. నీ సినిమాలు చూశాను. చిన్నతనంలోనే ఎంతో మెచ్యూరిటీ. నీ మీద పడ్డ కేసు గురించి కొంత రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నువ్వు బయటికి రావడానికి జరిగిన పరిణామాలు, తిరిగిన మలుపులు అన్నీ నాకు తెలుసు. మీ తప్పులేదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు అన్నాడు అతను ఆదిత్య వంకే చూస్తూ. థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు ఆదిత్య. నీ నుండి నేను ఒక నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? మీరు ప్రేమికులా? తన గురించి అప్పుడే నువ్వు చెప్పి ఉంటే ఈ కేసు నుండి బయటపడి ఈ పాటికి హీరో అయిపోయేవాడివి. అలా ఎందుకు చేయలేదు అన్నాడు అతను ఆసక్తిగా. మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు ఆదిత్య. అప్పుడే బేరర్ తీసుకొచ్చి మందు బాటిలు, గ్లాసెస్ అక్కడ పెట్టాడు. మందు పోస్తూ 2 పెగ్గులు వెయ్యన్నా, మొహమాటం అంతా పోతుంది. మనిద్దరం ఫ్రెండ్స్ కూడా అయిపోతాం. నువ్వొకటి గమనించావా? లోపలికి వచ్చే వరకు మీరు మీరు అన్నానా? లోపలికి వచ్చాక నువ్వు అంటున్నాను. అదే ఈ ప్లేస్ మహత్యం అన్నాడు గ్లాసు ఆదిత్యకు అందిస్తూ. ఇంతకీ మీరెవరు? నేను ఇవన్నీ మీకెందుకు చెప్పాలి అన్నాడు గ్లాస్ అందుకుంటూనే. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే నువ్వు నాకే చెప్పాలి, నాకే క్లారిటీ ఇవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు తెలియాలి. ఎందుకో తెలుసా? అమలని పెళ్లి చేసుకున్న వెధవని నేనే. వయసులో చిన్నవాడివైనా నిన్ను అన్నా అని ఎందుకంటున్నానో తెలుసా? దాని జీవితంలోకి నాకంటే ముందు నువ్వే వచ్చావు కనుక అన్నాడు. లేచి వెళ్ళబోయాడు ఆదిత్య. అరే కూర్చో కూర్చో అన్నా. దాన్ని అడిగితే నిజం చెప్పట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? అది అన్నానన్నా. తాళి కట్టాను కదా. పొగరు. అది ఇది రావే పోవే ఏమన్నా పడి ఉంటారని. మొన్నటి వరకు అలాగే ఉందన్నా. సడన్గా ఏమైందో తెలీదు, ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. నీ పక్షాన సాక్ష్యం చెప్పింది. వాళ్ళమ్మ చీపో అంటున్నా వెళ్ళి ఆ ఇంట్లోనే ఉంది అన్నాడు తను కూడా గ్లాసులో మందు పోసుకుంటూ. గ్లాసులో ఉన్న మందుని గడగడా తాగేశాడు ఆదిత్య. నోరంతా చేదు విషం, ఒళ్ళంతా జలదరిస్తోంది. అరే అన్న, వెంటనే స్టఫ్ తినాలి అంటూ చేతికి అందించాడు వికాస్. అలా వికాస్ పోస్తుంటే ఒక 3 గ్లాసులు తాగేశాడు. నిషా తలకెక్కింది. సారీ సారీ అన్నా, నేను అమ్మలను ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. కానీ నువ్వు అనుకున్నట్టు మేమెప్పుడూ హద్దులు దాటలేదు. మరి నువ్వు చెప్పు అన్నా, ఆ పాప నన్ను డాడీ అంటుందేంటి అన్నాడు ఆదిత్య. మీరు కలిసి తిరిగారు, సినిమాలు, షికార్లు, పార్టీలు, నీ షూటింగ్ స్పాట్కి తనని తీసుకువెళ్ళడాలు, ఇవన్నీ చేస్తూ కూడా మీరు హద్దు దాటలేదు అంటే ఎవరైనా నమ్ముతారా? నేనైతే నమ్మట్లేదు. ఎందుకు నమ్మాలో నువ్వు ఒకసారి చెప్పన్నా అన్నాడు వికాస్. నువ్వే నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే అమలని దగ్గరుండి చూసావు. తను నిప్పు. సరదాగా మాట్లాడడం కూడా రావడం వరకే. ఎప్పుడూ తను నాతో అలా మూవ్ అవ్వలేదు. తనని మొదటిసారి చూసింది నాకు ఇంకా గుర్తుంది. నాకు సినిమా అవకాశాలు లేక ఇంటర్ ఫెయిల్ అయ్యి ఆవారాగా తిరుగుతుండేవాడిని. అప్పుడే యశస్వి గారు బాడీ పెంచు, హీరో అవుతావు అన్నారు. అప్పుడు జిమ్కి వెళ్ళాను. తను అప్పుడే చూశాను. ఆ అమ్మాయి ఎంత చెప్పినా సినిమా ప్రపంచం నాకు చదవద్దు అని పట్టించుకునేవాడిని కాదు. తను నాకు పరిచయం అయ్యాకే నేను మళ్ళీ ప్రైవేట్గా చదవడం మొదలుపెట్టాను. మేం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. పాపం రా తను అన్నాడు. ఇది నన్ను నమ్మమంటావు? ఒక పని చెయ్యి, మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నాకు సాక్ష్యం చూపించు, అప్పుడే నమ్ముతాను. అది కోర్టుకొచ్చి మరీ సాక్ష్యం చూపించింది.
నువ్వు అలాగే నాకు చూపించు అన్నాడు తర్కంగా. అరే, నువ్వు చెప్పావు కదా తాగినోడు అబద్ధం చెప్పడని. పొయ్యి ఇంకో 2 గ్లాసులు. మళ్ళీ తాగినా ఇదే చెప్తాను. ఎందుకంటే జరిగింది ఇదే, నిజం ఇదే. నువ్వు చెప్పు, ఆ పాప నన్ను డాడీ అని ఎందుకంది అన్నాడు ఆదిత్య మళ్ళీ. మాట్లాడకుండా చూస్తున్నాడు వికాస్. ఏంటి మాట్లాడవు? ఇప్పుడు నేను పొయ్యాలా నీకు? నా నుండి నీకు నిజం తెలిసింది కదా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ పాప నన్ను డాడీ అని ఎందుకంది అన్నాడు. ఎందుకంటే నాతో పాటు నా కూతురు కూడా నువ్వే డాడీ అనుకుంటుంది అనే కంటే అనుకునేలాగా చేశాను అన్నాడు వికాస్. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, నా కూతురు అని, అదే నిజం. తను నీ కూతురే. అమల నన్ను ప్రేమించి తప్పు చేసిందేమో కానీ తప్పుడు పనులు చేయలేదు అన్నాడు ఆదిత్య. అంటే ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉన్నది తన పేరు బయట పెట్టకూడదనేగా. అదే అదే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్. తన పేరు బయట పెట్టకుండా నువ్వు జైల్లోనే ఉండిపోవడం. అదేమో ఇక్కడ నాతో పెళ్ళైనా నిన్ను తలుచుకుంటూ ఏడవడం. ఇదంతా చూస్తూ నన్ను మీ మధ్య ఏమీ లేదు అనుకుంటూ ఎలా బ్రతికేయమంటావు అన్నాడు. నేను చెప్తే తేలిగ్గా బయటపడొచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. అందుకే నేను నిజాన్ని దాచిపెట్టాను. అమల ప్లేస్లో అక్కడ ఇంకొక అమ్మాయి ఉన్నా నేను అలాగే ప్రవర్తించేవాడిని. నా బిహేవియరు అంతే. నాకు విపరీతమైన కోపం, ఒప్పుకుంటాను. కానీ ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు అన్నాడు. నువ్వు చేసిన అదే పని వల్ల తన మనసులో ఇంకా నువ్వున్నావు. నిన్ను మనసులో పెట్టుకుని నాతో కాపురం చేసి పుట్టిన పిల్లకి నేను తండ్రి ఎలా అవుతాను అన్నాడు వికాస్. అంటే నువ్వు అమలని అనుమానించి తన్ని టార్చర్ చేసావా? ఇప్పుడు నాతోనే ఇలా మాట్లాడుతున్నావు అంటే నిజంగా తనకి నరకం చూపించుంటావు. లేచి కాలర్ పట్టుకుని కొడుతున్నాడు ఆదిత్య విడిపించుకుంటూ. కూర్చో కూర్చో, ఒకసారి నా ప్లేస్లో నువ్వుండి ఆలోచించు. నాకు మీ విషయాలు ఏమీ తెలియక పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. పెళ్ళి ఓకే చేసుకునే ముందే తన అభిప్రాయం కూడా అడిగాను. నీకు ఇష్టమేనా నన్ను చేసుకోవడం అని. తల ఊపింది అన్నాడు. నీకు తెలియదేమో, వాళ్ళమ్మ ఒక శాడిస్ట్. ఆవిడ బలవంతం వల్ల అలా చెప్పుంటుంది. తనకి సపోర్ట్ చేసే నేను వెళ్ళి జైల్లో ఉన్నాను. ఇంకెవరికి చెప్పుకుంటుంది? అందుకే బలవంతంగా తల ఉంచి ఉంటుంది అన్నాడు. బలవంతంగా ఒప్పుకుందో ఎలా ఒప్పుకుందో? ఒప్పుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా. రోజు నీపై వస్తున్న న్యూస్ అంతా చూస్తూ ఏడుస్తుంటే నాకు అనుమానం మొదలైంది. మొత్తం కూపీలాగాను. తీగలాగితే డొంక కదిలినట్టు మీ ఇద్దరు కదా మొత్తం తెలిసింది అన్నాడు వికాస్. నువ్వు తెలుసుకునే అంత గొప్ప చరిత్ర ఏమీ లేదే మా ఇద్దరి మధ్య. నిజంగానే మా ఇద్దరి మధ్య ఉన్నది ఒక ఫ్రెండ్షిప్. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. కానీ ఒక మాట, మా లైఫ్లో ఇది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. ముందు పాప నన్ను డాడీ అని ఎందుకందో చెప్పమంటే సోది చెప్తావేంటి అన్నాడు ఆదిత్య. నీకు మందు తలకెక్కేసింది. నాకు మీ ఇద్దరి గురించి తెలిసేటప్పటికే ఆ పాప పుట్టింది. అక్కడి నుండి నీ ఫోటో చూపించి పాపకు నువ్వు తండ్రి అని చెప్పడం మొదలుపెట్టాను. నేను చేస్తున్న పనికి అమల ఏడుస్తుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది అన్నాడు. వెంటనే ఆదిత్య లేచి, నువ్వు అమలని ఏడిపించావా అంటూ కొట్టబోయాడు. కానీ నిలబడలేక కింద పడ్డాడు ఆదిత్య. ఆదిత్యను పైకి లేపి కుర్చీలో కూర్చోబెడుతూ, నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడే అడిగాను, నీకు నేనంటే ఇష్టమేనా, నువ్వు ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నావా అని. అప్పుడే నీ గురించి చెప్పేసి ఉంటే ఇంత టార్చర్ ఉండదు కదా. ఎవరినో మనసులో పెట్టుకుని ప్రేమిస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని కాపురం చేశాను అనేది నన్ను శాడిస్ట్గా మార్చేసింది. నన్ను నేను క్షమించుకోలేక ఆ కోపం అంతా తన మీద చూపించటం, పాపకి నీ ఫోటోలు చూపిస్తూ నువ్వే తండ్రివి అనుకునేలా చేశాను. మొదట్లో అమల చెప్పడానికి ప్రయత్నించేది, ఆ తర్వాత వదిలేసింది అన్నాడు వికాస్. ఎంత ఏడిపించుంటావురా నా అమలని. ఒరేయ్, నాశనం అయిపోతావురా. ఆడవాళ్ల కంటనీరు చూసిన వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. నువ్వు కూడా బాగుపడవు. అమల, నన్ను క్షమించు అంటూ ఏడుస్తున్నాడు ఆదిత్య. ఇప్పుడు కూడా నువ్వు నా అమల అంటున్నావు. ఎలాగరా ఎలాగరా దాంతో సవ్యంగా ఉండేది నేను? ఈరోజు కూడా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళొద్దని చెప్పాను. వెళ్తే ఈ ఇంటికి తిరిగి రావద్దని కూడా హెచ్చరించాను. అయినా నా మాట వినకుండా వెళ్ళింది. అందరూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను తలదించుకునే పరిస్థితి అన్నాడు వికాస్. నేను తనకి షూటింగ్
చూపిద్దామని ఆ స్టూడియోకి తీసుకువెళ్ళి తప్పు చేశాను. నువ్వు మా ఇద్దరిని అనుమానించి తప్పు చేశావు. మనిద్దరి వల్ల అమల నరకం చూసింది. ఇప్పుడు అర్జెంటుగా నేను తనని క్షమించమని అడగాలి. నేనే కాదు, నువ్వు కూడా అడగాలి, పదా అన్నాడు ఆదిత్య. లేచి నిలబడ్డాడు కానీ స్ట్రైట్గా నిలబడలేకపోతున్నాడు. అడుగులు సరిగ్గా పడటం లేదు ఆదిత్యకి. వికాస్ ఎక్కువగా తాగకపోవడం వల్ల అతను కొంచెం బాగానే ఉన్నాడు. నువ్వు సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్తే ఇంకేమైనా ఉందా? అమల వాళ్ళమ్మ ఒక సీల్ రాకాసి. మనం తాగొచ్చామని తెలిసిందంటే మనిద్దరిని అక్కడే తగలెట్టేస్తుంది. రేపొద్దుట వెళ్దాం అన్నాడు వికాస్. కానీ పాపం అమల ఈ రాత్రంతా ఏడుస్తుందేమో. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పేద్దాం. సారీ చెప్పడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక్కర్లేదుగా. గుమ్మం ముందు నిలబడి సారీ చెప్పేద్దాం అన్నాడు ఆదిత్య. నా మాట విను, పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రేపొద్దుట నేనే వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. ఇద్దరం వెళ్ళి సారీ చెప్దాం. నేను తనని నా ఇంటికి తీసుకువెళ్తాను. నీకు ఓకే కదా అన్నాడు వికాస్. మళ్ళీ అనుమానంగా మాట్లాడతావు. నువ్వు మారర్రా రే. నువ్వు ఇలాగే తనని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈసారి నిన్ను చంపేసి జైలుకి పోతారా అన్నాడు ఆదిత్య తూలుతూనే. అంత పని చెయ్యకు బ్రో. అమ్మలు దిక్కులేందైపోద్ది. నేనేమో పోతానా, నువ్వేమో జైలుకి వెళ్తావు. ఆ శాడిస్ట్ తలతో వేగుతూ నరకం చూస్తూ బ్రతుకుతుంది. చిన్నపిల్లకు కూడా మనసులో చెడు విషయం నింపాను. ఈ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు వికాస్. వికాస్ క్యాబ్ బుక్ చేశాడు. ఆదిత్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపి తను వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ తెలియదు ఈ రాత్రి ఎంతో ముఖ్యమైందని. వాళ్ళు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పలేరని. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.